ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 24వ అధ్యాయం 52, 53 వచనాలు చదువుకుందాం. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచు ఉండిరి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. చదువుకున్న భాగం దీవించి, అభిషేకించి, ఆశీర్వదించి అనేక సంగతులు నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీరంతా బాగున్నారు కదూ? మీరంతా క్షేమంగా ఉన్నారా? నన్ను గుర్తుపెట్టారా? గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు అనే పాటతో మీరందరూ నన్ను చాలా ఆదరించారు, ఆశీర్వదించారు. మరి ఉత్సాహంతో ఈరోజు దేవుని యొక్క వాక్యమును కూడా చాలా చోట్ల ప్రకటించడానికి, ఆయా గ్రామాలు వెళ్ళడానికి, పట్టణాలు వెళ్ళడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. కొంతమందిని ముఖాముఖిగా చూసి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. కొన్ని చోట్లయితే మరి నన్ను చూడటానికి కూడా కొంతమంది రావటం నాకు చాలా కన్నీళ్లు తెప్పించింది, చాలా ఆశ్చర్యము అనిపించింది. ఎందుకంటే దేవుడు అల్పునైనటువంటి నాకు ఒక చిన్న గుర్తింపు ఈ పాట ద్వారా ప్రభు నన్ను దీవించారు. మంచిది. మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో 4 విషయాలు రాయబడ్డాయి. ఒక ఇద్దరు యవ్వనస్తుల యొక్క ప్రయాణం ఇది. వారు అనే మాట అన్నారు, చూసారా? వారు అంటే ఇద్దరున్నారు. ఆ ఇద్దరు మహావేదనతో ప్రారంభమైంది వాళ్ళ ప్రయాణం. వేదనలో నుండి వేడుకలోనికి వెళ్ళిందనమాట. అది సంతాపము నుండి సంతోషభరితులుగా అయ్యింది వాళ్ళ యొక్క ప్రయాణం. అందుకనే ఎందుకు అలాగయ్యింది అనేది ఒకసారి మనము ధ్యానం చేస్తాం. ఆ ఇద్దరికి గురించి రాయబడిన 4 విషయాలు ఏంటంటే, మొదటిగా వాళ్ళు నమస్కారం చేశారట. ఎవరికి? యేసయ్యకు. అక్కడ యేసు ప్రభువుకు నమస్కారం చేశారు ఈ అధ్యాయంలో. 2, మహా ఆనందంతో యెరూషలేముకు మరలా తిరిగి వచ్చేశారు. 3, ఎడతెగక ఇక వాళ్ళు దేవాలయంలోనే ఉన్నారట. 4, దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారట. వీళ్ళ ప్రయాణాన్ని గురించి కనుక మనం చూస్తే, నేను గత పాఠంలో చెప్పినట్టుగా 4 సువార్తలునే బైబిల్లో. మత్తయి యూదులకు రాస్తే, మార్కు బాగా చదువుకున్న వాళ్ళకు రాస్తే, లూకా నిమ్మన జాతులకు రాశాడు, యోహాను గారు గొప్ప తాత్వికులకు రాశాడని నేను చెప్పాను. ఈ లూకా సువార్త చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి, అంటే యేసు ప్రభు గారి దగ్గరికి చదువు లేని వారిని సహితం నడిపించడానికి అతడు రాసిన విధానం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. లూకా సువార్త చదవండి, ఎంత బాగుంటుందో. ఆయన పుట్టిక, జీవితం, మరణం, పునరుద్ధానం, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్న భాగాలు ఆఖరి అధ్యాయం ఇది. 24 అధ్యాయాల్లో ఆఖరి అధ్యాయంలో వీళ్ళ ప్రయాణం ఎలాగుంది అంటే, అప్పటికి యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారు. మనందరికీ తెలుసు, 2025 సంవత్సరాల క్రితం ప్రభువు భూమి మీదకు వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించారు. 30 ఏండ్ల వరకు ఎలా జీవించారో ఎవరికి తెలియదు. మధ్యలో అరాకొర ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. మందిరానికి తీసుకెళ్ళటం, పండితులతో ఆయన 12వ ఏట కూడా తర్కించడం, ఇలాంటి విషయాలు మినహా ఎక్కువగా మనకు తెలియదు. 3.5 సంవత్సరాల కాలం పాటు మాత్రం ప్రభు పరలోక రాజ్యమును గురించి బోధించాడు, పాపమును ఒప్పింప చేయటానికి బోధించాడు, అనేక మందిని శిష్యులుగా చేసుకున్నాడు. చాలామంది అతన్ని వెంబడించారు, దేవుని యొద్దకు నడిపించారు, రోగులను స్వస్థపరిచారు, పాపులను రక్షించారు, దయ్యములను వెళ్ళగొట్టారు, చనిపోయిన వారిని సహితం ఆయన బతికించారు. ఆ తర్వాత లేఖనముల ప్రకారం ఆయన శిలువ వేయబడ్డారు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి మరలా 40 రోజులు భూమి మీద ఉన్నారు. 12 సార్లు అనేక చోట్ల ప్రత్యక్షమయ్యారు. అందులో ఒక భాగం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇద్దరు యవ్వనస్తులు యెరూషలేమును వదిలేసి వచ్చేశారు. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయాడు, లేచాడు అనే సంగతి వాళ్ళకు తెలియదు. వీళ్ళు యెరూషలేము నివాసులు అని బైబిల్లో రాయబడింది. యెరూషలేములో ఉన్నారు. యెరూషలేము అనగా దేవుడుండు పట్టణం కదా, యేసు ప్రభు ఉండేటువంటి పట్టణం. ఆ పట్టణంలో ప్రభు చనిపోయిన తర్వాత నిరాశ చెందారు. ఇక ఆయన లేని ఈ ఊరు మనకి ఎందుకురా, మనం ఇక్కడ ఉండలేం అని చెప్పి వాళ్ళు బయలుదేరిపోయారు. మార్గ మధ్యంలో ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారు.
ప్రభువు అని వాళ్ళు గ్రహించలేదు. ఈ వచనం ఎంత బాగుంటుందో చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏంటి అని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. అంటే ఏడ్చారు, దుఃఖముఖులై అయ్యారు, వేదన పడ్డారు. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగాడు ఆయన. ఆయన చెప్పాడు, నీకు తెలీదా ఊరు వాడ కోడే కోస్తుంటే ఆయన ఎవరో నజరేయుడైన యేసు నేను బోధకుండానే వచ్చాడు, నేను రక్షకుండానే వచ్చాడు, రోగులను బాగు చేశాడు, ఆకలేసిన వారికి రొట్లు పెట్టాడు, తర్వాత చేపలు ఇచ్చాడు, చాలా అద్భుతాలు చేశాడు. అలాంటి ఆయనను వీళ్ళందరూ చంపేశారు, దుర్మార్గులు, దుష్టులు నాశనం చేశారు అని వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండగా ప్రభు లేఖనములు గ్రహించేటట్లుగా చేశాడు. వాళ్ళు ఆనందం లేదు, సంతోషం లేదు, వాళ్ళ ప్రయాణం నిరాశతో ప్రారంభమైంది. దుఃఖముఖులై ఉన్నారు అనే మాట అక్కడ వ్రాయబడింది. మనిషి జీవితం ఒక ప్రయాణం లాంటిది కదా. లైఫ్ ఈజ్ ఎ జర్నీ అంటాం, ప్రయాణం అది. ఈ ప్రయాణం కూడా దుఃఖంతో ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అమ్మ కడుపులో నుంచి జారిపడిన శిశువు కెవ్వుమని కేక వేసి ఏడుస్తే తప్ప వాడు ఉనికిలో ఉన్నాడు అని లోకం గుర్తించదు. ఏడుస్తూ పుడతాడు, ఏడుస్తూనే పెరుగుతాడు, చివరికి ఏడుస్తూ చనిపోతాడు అని ఒక మహాభక్తుడు చెప్పాడు. మనుషుల యొక్క జీవితం అంతా ఏడుపే, దుఃఖమే, వేదనే, బాధలే. నరుని జీవితం భూమి మీద అంతే అన్నాడు. కానీ వీళ్ళిద్దరికీ మహానందం కలిగింది. తర్వాత వాళ్ళిద్దరి యవ్వనస్తుల జీవితాల్లో ఆనందం కలిగించడానికి, వాళ్ళు మందిరంలోనే ఉండటానికి, యెరూషలేముకు మరల తిరిగి రావటానికి ప్రభువు అక్కడ చేసిన అద్భుత కార్యాలు ఒక 3 విషయాలు నేను చెప్తాను. 3 విషయాలు చెప్తాను. ఆయన మొదటిగా సమాధిని తెరిచాడు, రెండవది వాళ్ళ కన్నులు తెరిచాడు, మూడవది వాళ్ళ మనసులు తెరిచాడు. అందుకని ఈ పాఠానికి నేను తెరువబడిన అనే మాట నేను ఏర్పాటు చేసుకున్నాను. తెరువబడిన. ఒక వ్యక్తి జీవితంలో సంతోషం, ఆనందం కలగాలంటే, ఒక మనిషి అంటే ప్రభు యొక్క మందిరంలో ఉండాలంటే, దేవునికి నమ్మకంగా ఉండాలంటే, జీవితాంతం స్తుతించాలి అంటే అతడి జీవితంలో 3 తెరవబడాలి. అందులో నెంబర్ 1 ప్రభు ఏం చేశాడంటే సమాధిని తెరిచాడు. మొట్టమొదటిగా చూడండి 24వ అధ్యాయం 2వ వచనం. సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడుటయు చూచి లోపలికి వెళ్ళిరి గాని అనే మాట అక్కడ రాశారు. అంటే మగ్దలేని మరియ కానీ, ఇంకొక మరియ కానీ, లేకపోతే ఇంకా చాలామంది పేర్లు రాశారు బైబిల్లో. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు చనిపోయిన తర్వాత సమాధిలోంచి లేస్తాడు అనే సంగతి వీళ్ళెవరూ నమ్మలేదు. ఆఖరికి మగ్దలేని మరియా కూడా నమ్మలేదు. అదేంటయ్యా అంటారేమో, నిజమే. ఆవిడ నమ్ముంటే సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళేది కాదు, ప్రభుని తీసుకురావాలని వెళ్ళేదేమో, ప్రభును చూడాలని వెళ్ళేదేమో. అలా కాదు, ఆయన సమాధి కుళ్ళుకంపు కొడుతుందేమో, అక్కడ కొంచెం పెర్ఫ్యూమ్స్ అవి చల్లితే బాగుంటుంది, సుగంధ పరిమళాలు పట్టుకుని వెళ్ళింది ఆవిడ. అంటే నమ్మలేదు. ఆఖరికి ఆవిడ కూడా నమ్మలేదు, శిష్యులు నమ్మలేదు, చాలామంది నమ్మలేదు, అలాగే యవ్వనస్తులు కూడా నమ్మలేదు. అందుకని ప్రభు మొట్టమొదటిగా ఏం చేశాడంటే తెరువబడిన సమాధి. ఇది మొదటి పాయింట్, తెరువబడిన సమాధి. సమాధి అనే పదం బైబిల్లో చాలా చోట్ల రాశారు. సమాధి చేయబడటం. సమాధిని దేంతో పోల్చాడంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు ప్రభువారిని చిక్కు ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతూ భక్తి అని చెప్పుకుంటున్నారు తప్ప సరైనటువంటి భక్తి చూపించని ఆ వేషధారులతో ప్రభు చెప్పిన మాట చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నది అన్నాడు. అంటే మనుషులను సమాధితో పోల్చాడు ఆయన. సమాధి అంటే మన హృదయం అన్నాడు ప్రభు. హృదయం లోపట ఏమేమి ఉన్నాయో, సమాధి లోపటే ఉంటాయి. ప్రభువే చెప్పాడు ఇక్కడ, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉంటుందట సమాధి.
మరి హృదయం లోపల ఏముంది, హృదయం లోపల ఏముంది అని అంటే బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల వరకు చెప్తే 13 ఉన్నాయంట. లోపల 13 విషయాలు ఉన్నాయి. 13 విషయాలు ఉన్నాయా? ఏంటో విషయాలు? మీరు వాక్యం చదవాలి. 21 నుంచి 23 లోపలి నుండి, అక్కడ ప్రభు చెప్పాడు కదా లోపల అనే మాట. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు 1, 2 జారత్వములను, 3 దొంగతనములను, 4 నరహత్యలను, 5 వ్యభిచారములను, 6 లోభములను, 7 చెడుతనములను, 8 కృత్రిమమును, 9 కామ వికారమును, 10 మత్సరమును, తర్వాత 11 దేవదూషణయు, 12 అహంభావమును, 13 అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. దీనినే హృదయం అన్నారు, సమాధి అన్నాడు. ప్రతి మనిషి యొక్క హృదయం ఒక సమాధి లాంటిది, సమాధి లాంటిది. ఆ సమాధి లోపల ఈ 13 ఉన్నాయి. ఈ 13 మనిషిని దేవునికి దూరం చేస్తున్నాయి. పైకి అందంగా కనపడతాం. సమాధులు చూడండి ఎంత బాగా కడతారో మనోళ్ళు కదా. ఈస్టర్ పండుగ సందర్భంలో వెళ్తుంటామే, పెద్ద పెద్ద కొవ్వొత్తులు పెడతాం, పువ్వులు జల్లుతాం, పైన రంగులు వేస్తాం, అన్నీ చేస్తాం. ఒకసారి లోపల మనోడు ఎలా ఉన్నాడో చూద్దాం అనుకుని కనుక తవ్వామనుకోండి, లోపల దోపు అజితేంద్రతో ఎముకలు కుళ్ళుతో ఉన్నట్టు ప్రతి మనిషి యొక్క హృదయం ఎలాగుందంటే ఘోరమైన వ్యాధిలాగుంది. అందుకని ఒక మనిషికి ఆనందం కలగాలంటే, ఒక మనిషి దేవునిలో నమ్మకంగా ఉండాలంటే మొట్టమొదటగా తెరవబడవలసింది సమాధి తెరవబడాలి, అనగా హృదయం అని అర్థం. మొదటి పాయింట్ జాగ్రత్తగా రాసుకునేవాళ్ళు చక్కగా రాసుకోవాలి. తెరువబడిన సమాధి. ఇది నువ్వు ఒకవేళ నీ హృదయం తెరవబడక ఈ 13 విషయాలతో ఇబ్బంది పడుతున్నావేమో. కళ్ళు ఏ దృశ్యం చూస్తాయో చూడగానే మనలో ఉన్న ఆర్గాన్స్ యాక్టివేట్ అయిపోతాయంట, యాక్టివ్ అయిపోతాయి. చెడ్డ దృశ్యం చూసామనుకోండి, ఆటోమేటిక్గా మైండ్ అంతా ఇక దాని మీద పనిచేస్తారు. చెడిపోతున్నారు, అలాగా చెడిపోతున్నారు. అందుకని ప్రభు చెప్పాడు, ఇవన్నీ లోపల నుంచి వచ్చే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. ముందు లోపట అంటే మీ గిన్నెను మీరు బయటకు అడుగుతున్నారు, లోపల కడగండి, లోపల శుభ్రం చేయండి అని అన్నాడు ప్రభు. మొట్టమొదటిగా సమాధిని తెరిచి వాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళి లేఖనములను గ్రహించేటట్లుగా వాళ్ళతో మాట్లాడాడు. మోషే, దావీదు ఇలాంటి భక్తులు చెప్పిన ప్రవచనాలు మీరు గ్రహించలేదా, మీరు చదవలేదా, చూడలేదా అని చెప్పి వాళ్ళతో నడుచుకుంటూ మాట్లాడుతూ వెళ్ళాడు ప్రభు. హృదయం తెరవబట్టం అంటే ఇంకొక మాట చెప్తాను, దీనిని విరిగి నలిగిన హృదయం అంటాం. దావీదు అలాగే విరిగి నలిగిన హృదయం, తన లోపల ఉన్న ఆ పాపమంతా తీసేసిన తర్వాత మరలా దేవునికి హృదయానుసారుడిగా అయ్యాడు. తన జీవితమును దేవుడికి ఎంతో చక్కగా అర్పించాడు. నా ప్రియ సోదరి సోదరులారా, మీ హృదయం తెరవబడిందా? మీ హృదయంలో పాపం గూడు కట్టుకుందా? మీ హృదయంలో చెడు ఆలోచన మిమ్మల్ని దహించేస్తుందా? తెరవండి. సమాధిలో నుండి ప్రభు వచ్చేసాడు. ఇప్పుడు నీ సమాధిలో ప్రవేశిస్తాడు, అనగా నీ హృదయంలో ప్రవేశిస్తాడు. హృదయం అనే తలుపు నొద్ద నుండి తడుతున్నాడు ఆయన. తీయండి తలుపు తెరవండి. ముందు సమాధి తలుపులు తెరవాలి, సమాధి తెరవబడాలి, తెరవబడిన సమాధి. నెంబర్ 2, రెండవదిగా తెరువబడిన కన్నులు. ఈ మాట బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడింది. వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. ఇక్కడ ఒక మాట మనము గమనించాలి. వారి కన్నులు తెరువబడి అంటే వారు లేఖనములు గ్రహించినట్లుగా దేవుడు వారి కన్నులను తెరిచాడు. అంటే తెరువబడిన కన్నులు అని అర్థం. అంటే ప్రియులారా, వాళ్ళు వాక్యం చదువుకున్నారు, వాళ్ళకి బైబిల్ తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ధర్మసూత్రాలు తెలుసు. ప్రభువే చెప్పాడు, నేను చనిపోతాను, తిరిగి మళ్ళీ 3వ దినాన్ని లేస్తాను అని చెప్పినా కూడా వాళ్ళు ఎవరు నమ్మలేదు.
అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు వారు కన్నులు తెరిచాడు. మీకు ఇంకొక సంగతి తెలుసా? ఆయన వాళ్ళందరి దగ్గర కూర్చున్న తర్వాత వాళ్ళు భూతం అనుకున్నారట. వాళ్ళు, మీ దగ్గర రొట్టె ఏమైనా ఉందా అన్నాడు. కాల్చబడిన ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు రొట్టెను తర్వాత కాల్చబడిన చేపలు ఉన్నాయన్నారు. ఎప్పుడైతే ఆయన రొట్టె విరుస్తున్నాడో, ఎంత బాగుంటుందన్నమాట, రొట్టె విరిచాడో వెంటనే వాళ్ళు గుర్తుపెట్టారట. అదృశ్యుడైపోయాడు ఆయన, అదృశ్యుడైపోయాడు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, నీ కళ్ళు తెరవబడాలి. మన కళ్ళు తెరవబడి లోకరక్షకుడైన యేసయ్య లేఖనములను చూచే కళ్ళుగా మన కళ్ళు ఉండాలి. ఇహ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలగజేసి, ఈనాడు కళ్ళున్నాయి అందరికీ, కానీ యేసును చూచే కళ్ళు కావాలి. ఈరోజు అందరికీ నేత్రాలు ఉన్నాయి, కానీ ప్రభు వాక్యాన్ని చదివే నేత్రాలు ఉండాలి. చాలామంది చాలా బాగా చదువుతారు, కానీ వాక్యం చదవండి అంటే చాలామంది సంఘాల్లో చాలామంది పిల్లలు తప్పులు చదివే వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్గా చదవక వాక్యాన్ని చక్కగా చదువుకోవటం చేతకాక ఆ పదాలు కూడా చాలామందికి తిరగడం లేదు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, రోజు వాక్యం చదువుతున్నావు బాబు? రోజు వాక్యం చదువుతున్నారా తల్లి? కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి దైవజనులు క్యాలెండర్స్ ఇస్తారు మీకు, అవునా? జనవరి 1కి మీరు అందరూ క్యాలెండర్స్ తీసుకున్నారా? వాగ్దానాలు తీసుకున్నారా? క్యాలెండర్ తీసుకెళ్ళి గోడకు తగిలించడం తప్ప అందులో ఉన్న కనీసం ఒక చిన్న వాక్యాన్ని చదివే అలవాటు లేదు చాలామందికి. నేను మా సంఘంలో కూడా చెప్తుంటాను. అంటే వీళ్ళందరూ పర్ఫెక్ట్గా చేస్తారని కాదు, ఇక్కడ కూడా నేను అడిగినప్పుడల్లా కొంతమంది నాలుగు కరుచుకునేవాళ్ళు, కొంతమంది ఇలాగ విదిల్చుకుని అయ్యయ్యో అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు వాక్యం చదవండి. దీనికి ఒక పద్ధతి ఉంది. రోజు మనం వాక్యం చదువుతాం, అంటే అధ్యాయం వెంబడి అధ్యాయం చదువుతాం, పుస్తకం వెంబడి పుస్తకం చదువుతాం. అది రెగ్యులర్ ప్రాసెస్ వాక్యం చదవటం. ఎందుకంటే నీ వాక్యమున పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అన్నాడు. నువ్వు ఎలా నడవాలో వాక్యం చెప్పుద్ది. నీ నడకను మార్చేస్తుంది, నీ పడకను మార్చేస్తుంది. నువ్వు రాత్రిపూట నిద్రలో కూడా ధ్యానించగలిగినటువంటి కృప దేవుడు నీకు ఇస్తాడు, గ్రహిస్తావు. చదవండి, లేఖనములు చదవండి. అంటే నీ కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడక ముందు యేసును గుర్తుపట్టలేదు వాళ్ళు. సౌలు కూడా అంతే, తన కళ్ళుకు పొరలు కమ్మేసినాయి. యేసును శత్రువు అనుకున్నాడు, యేసును లేకుండా చేయాలనుకున్నాడు. మొదటి శతాబ్ద కాలంలో సంఘమును అత్యంత ఘోరంగా హింస పెట్టిన ఒక మహానుభావుడు, ఒక యమ కింకరుడు అనాలి ఆయన. చిన్న పిల్లల సహితం కనికరించకుండా తన కత్తి చేత పొడిచి చంపిన, అనేక మంది పేకలు కోసేసినటువంటి అత్యంత కిరాతకుడు, పాపులలో ప్రధానుడు, సంఘమును హింసించిన ఒక హానికరుడు సౌలు. ఆ సౌలు కళ్ళు తెరవబడ్డాయి. యెరూషలేము గేటు దగ్గర, ముఖద్వారం దగ్గర ప్రభు అతను దర్శించాడు. ప్రభు చెప్పాడు, సౌలా సౌలా నన్నేలా హింసింతువు, ఆలించు మనేశ్వరము. సౌలాది పునినంత సంధించగానే సద్భక్తుడై పౌలుగా మారేగా, ఏసన్న స్వరమన్నా. ప్రియులరా, లేఖన స్వరాన్ని నువ్వు వినాలి. ఈరోజు చదువుతున్నారు వాక్యాన్ని, చదవండి. పిల్లలు చదవాలి, పెద్దలు చదవాలి, వృద్ధులు చదవాలి. చదువు రాని వారికి సైతం ఆడియో సిస్టమ్ ఉంది. ఇప్పుడు వాక్యం వస్తుంది, ఆడియోతో చేసిన రేడియోలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అలా ఆన్ చేస్తే చాలా చక్కగా వాక్యం వినొచ్చు. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, 24 గంటలు వాక్యం ప్రసారం చేసే టీవీలు ఉన్నాయి. చూడండి, చదవండి. దేవుడు మిమ్మల్ని చాలా దీవిస్తాడు. కన్నులు తెరవబడాలి. రెండవది. మూడవది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మూడవదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇలాగూ రాయబడి ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచేయి అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఏం చేశాడట ఆయన? వాళ్ళ మనస్సులను తెరిచాడట. అంటే మూడవది తెరువబడిన మనసు అని అర్థం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. తెరువబడిన మనసు. 3 విషయాలు చెప్పాను నేను. 1 తెరువబడిన సమాధి, 2 తెరువబడిన కన్నులు, 3వది తెరువబడిన మనసు. నీ మనసు తెరువబడినదై అయి ఉండాలి. నీ మనసు తెరవాలి. యేసు ప్రభువారికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మనసు తెరవబడినప్పుడు మనం చదువుకున్నామే మూలవాక్యం, ఆ మూలవాక్యంలో ఉన్న గొప్ప సంగతిని గ్రహించగలుగుతాము. చూడండి, తెరవబడిన సమాధి, 2 తెరవబడిన కన్నులు, 3 తెరవబడిన మనసు. ఇలాగ అయిన తర్వాత అప్పుడు వారు ఆయనకు నమస్కారం చేశారు. మహా ఆనందంతో యెరూషలేము తిరిగి వెళ్ళారు. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేశారు. కాబట్టి మీరు కూడా మహా ఆనందం రావాలంటే వాళ్ళ దుఃఖం ఎగిరిపోయింది, వాళ్ళ పాపం ఎగిరిపోయింది. మళ్ళా యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. యెరూషలేమును విడిచిపెట్టేశారు ప్రభు లేడని. ఇప్పుడు మళ్ళా ప్రభు కనబడ్డాడు. ప్రభు కళ్ళు తెరిచాడు, హృదయం తెరిచాడు, మనసు తెరిచాడు. వెంటనే వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు. నా ప్రియ సోదరుడా, వేదనలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, ముందు నీ హృదయం అంటే సమాధి తెరవబడాలి, 2 కన్నులు తెరవబడాలి, 3 మనసు తెరుచుకోవాలి. అప్పుడు నువ్వు గ్రహిస్తావు, సంస్కారంతో నమస్కారం చేస్తావు. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలుగుతావు. అప్పుడు ఈ 4 నీ జీవితంలో కూడా జరుగుతాయి. ఏంటో 4? నువ్వు నమస్కారం చేస్తావు, మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వస్తావు, ఎడతెగక దేవాలయంలో ఉంటావు, దేవునికి స్తోత్రం చేస్తావు. కాబట్టి నీ కళ్ళు తెరవబడకపోతే, హృదయం తెరవబడకపోతే, మనసు తెరవబడకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దయచేసి మీరందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని మరి ప్రార్థనలో ఏకీభవిస్తే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత కాలమంతా కాపాడావు. తెరువబడిన ఒక అద్భుతమైన సందేశం నేర్చుకోవడానికి సహాయం చేశారు. మా సమాధులు తెరవండి, మా కన్నులు తెరవండి, మా మనసు తెరవండి. వినేవారందరికీ, చూచేవారందరికీ గ్రహింపు దయచేసి మహా ఆనందం కలిగించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశాలు మీకు మేలుకరంగా, దీవెనకరంగా ఉంటే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9441060776. మాది విజయవాడ నుండి నూజివీడికి మధ్యలో అడవి నెక్కలం అంటారు, అంటే నెక్కలం గొల్లగూడెం అనేటువంటి ఒక ప్రాంతం. నెక్కలం గొల్లగూడెం. మా ఊరిలో కుశలవ ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి ఫేమస్ అనమాట. చాలామంది, కొన్ని వేల కార్మికులు ఉన్నారు. ఆ కంపెనీకి దక్షిణ దిశగా మా మందిరాన్ని మేము ప్రారంభించుకున్నాం. మీరు ఎప్పుడైనా రండి, మమ్మల్ని దర్శించండి. ఇప్పుడే మేము ఒక మందిరాన్ని నిర్మించుకుంటున్నాం, నిర్మాణ దశలో ఉంది. దానికి మీ వంతుగా కూడా మీరు సహాయం చేయొచ్చు, ఏ విధంగానైనా. నా వంతుగా క్రైస్తవులను, సంఘాలను ఉజ్జీవింప చేయాలని మరి ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దైవజనులు రెవరెండ్ పి. పాల్రాజ్ గారు అనగా గుండె నిండా యేసు ఉంటే పాట రచయి. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గాయకుల ద్వారా స్థాపించబడిన నూతన సంఘం కల్వరీ క్రైస్ట్ చర్చ్ 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా 11/2/2025 మంగళవారం రాత్రి కల్వరీ క్రైస్ట్ చర్చ్ సంఘం మొదటి వార్షికోత్సవ ఆరాధన దేవునికి మహిమకరముగా జరిగింది. వాక్యోపదేశకులు రెవరెండ్ కోట కరుణ్ కుమార్ గారు గంభీరమైన వర్తమానంతో సంఘాన్ని 26 సంవత్సరాల్లో ఒక చక్కని ఆత్మీయ సహవాసాన్ని, ఒక ఆత్మీయ బంధాన్ని మరి దైవజనునితో మాకు ఇచ్చాడు. అందును బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నకు దేవుడు అప్పగించినటువంటి ఈ పరిచర్యలో ఈ రాత్రి నేను కూడా పాలు భాగస్తులైనందుకు నేను దేవునిలో సంతోషిస్తూ ఉన్నాను. నిండా యేసు ఉంటే అనే పాట 25 సంవత్సరాల క్రితమే రాయబడింది, ఇప్పుడు కాదు. అన్న ఆ పాట రాసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. మరియు RYK పాస్టర్స్ ఫెలోషిప్ దైవజనులు బృందముగా కూడి చేసిన ఆరాధనతో కల్వరీ క్రైస్ట్ చర్చ్ మందిరం అందరూ ఆత్మాభిషేకంతో దేవుణ్ణి ఆరాధించారు. దేవునికి మహిమ.
చిరునామా రెవరెండ్ పి పాల్రాజ్ గారు, కల్వరి క్రైస్ట్ చర్చ్, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా. పిన్ కోడ్ 521212. మరిన్ని వివరముల కొరకు సంప్రదించవలసిన నంబర్ 9441060776.